మీ ఇళ్లలో గర్భిణీలుంటే గర్భిణీకి 1 కేజీ నెయ్యి మీరు అందించండి. ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప బహుమతి ఏమైనా ఉందంటే ఆ గర్భిణీకి మీరు 1 కేజీ ప్రతి నెల ఇస్తే కన్సీవ్ అయిన కాంచి డెలివరీ వరకు వేల మందికి ఇచ్చాం. వేల మంది, వందలు కాదు, అందరిలో నార్మల్ డెలివరీ అయింది. 3 కేజీలు. ఇది ఇంత సభాముఖంగా స్వామి పాదాల చెంత మీతో మాట్లాడటానికి ధైర్యం కావాలి. నాగసముద్రం, దారూరు మండలం, తెలంగాణ జిల్లా, వికారాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. అక్కడ నా వ్యవసాయ క్షేత్రం ఉంది. ఒకే ఊరు మీద 18 నెలలు 20 మంది మహిళలకి, గర్భిణీలకి ఈ నెయ్యి ఇచ్చాం. మీ ఇళ్లలో ఎవరైనా ఉంటే కుల్లాకార్ అని ఒక రైస్ ఉంటుంది రైతుల దగ్గర, కుల్లాకార్ గుర్తుపెట్టుకోండి. ఈ బియ్యం కన్సీవ్ అయినాక అమ్మాయికి మీరు తినిపిస్తే సాధారణ కాన్పు అవుతుంది. ఇది విత్తనంలో ఉన్న ధర్మం, మాది కాదు. ఒకవేళ ఆ తల్లికి కవలలు జన్మిస్తే కాన్పు అయినా కూడా ఆ బియ్యం కంటిన్యూ చేస్తే 2 పిల్లలకి సరిపడే పాలు తల్లి దగ్గర ఉంటాయి. చూడండి, నేచర్ ఎంత గొప్ప డిజైన్ చేసిందో మనందరి కోసం. ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా. ఒక గోవు ఉంటే ఇలాంటి పంటలు మనం పండించుకుందాం. ప్రపంచమంతా బాధపడుతుంది. ఒక చిన్న గోబర్ గ్యాస్ పెట్టుకుని ఈ నందితో తిరిగిన నూనె తీసుకుని గోమయంతో పచ్చికతో పళ్ళపొడి తయారు చేసుకొని గోమూత్రంతో షాంపూ తయారు చేస్తాం. అది నేర్పిస్తాం. చుండ్రు దురదలు పోద్ది, హెయిర్ ఫాలింగ్ తగ్గుద్ది. ఏది కొనాలని చెప్పండి. ఆవు, నంది ఉంటే ఏది కొనాలి మనం? ఏది కొనక్కర్లా.